عليكم ورحمة الله وبركاته. الحمد لله نحمده ونستعينه ونستغفره، فنعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا، من يهدي الله فلا مضل له ومن يضلله فلا هادي له، وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونذيرًا. أما بعد، فإن خير الحديث كتاب الله، وخير الهدي هدي محمد صلى الله عليه وسلم، وشر الأمور محدثاتها، وكل محدثة بدعة، وكل بدعة ضلالة، وكل ضلالة في النار. فقد قال الله تبارك وتعالى في قرآن المجيد والفرقان الحميد: فأعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. إن تتوبا إلى الله فقد صغت قلوبكما، وإن تظاهر عليه فإن الله هو مولاه، وجبريل وصالح المؤمنين والملائكة بعد ذلك ظهير. عسى ربه إن طلقكن أن يبدله أزواجا خيرا منكن مسلمات مؤمنات قانتات تائبات عابدات سائحات سيبات وأبكارا. ఖురాన్లోని సూరే తహ్రీమ్ సూరా నంబర్ 66 ఆయత్ నంబర్ 4 మరియు 5 ఇప్పుడు మనం విన్నాము. ఈ ఆయత్లో ఇద్దరు స్త్రీల గురించి ప్రస్తావన ఉంది. ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు వారి ద్వారా హదీస్ ఉంది. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 2648. ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు వారు అంటున్నారు, నేను ఈ ఆయత్ గురించి ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హుని అడుగుదామని 1 సంవత్సరం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. ఆయన కోపపడతారేమో అనే భయముతో ఆయన నుండి ఈ ఆయత్ గురించి నేను అడగలేకపోయాను. 1 సంవత్సరం అయిపోయింది. ఏదో విధంగా ఒకసారి ఆయనతో పాటు హజ్కి వెళ్ళే అవకాశం దొరికింది. ఆయనతో హజ్కి వెళ్తూ ఉంటే ఆయన బైతుల్ ఖిలాకి మలమూత్ర విసర్జన కొరకు వెళ్ళేటప్పుడు ఆయనతో పాటు నేను కూడా నీళ్లు పట్టుకొని వెళ్ళాను. ఆ తర్వాత ఆయన మలమూత్ర విసర్జన పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత, అమీరుల్ మోమినీన్, నేను ఒక ప్రశ్న మిమ్మల్ని సంవత్సరం నుంచి అడుగుదామని చెప్పి అనుకున్నాను, కానీ నాకు ధైర్యం సరిపోలేదు మిమ్మల్ని అడగటానికి. అందుకే ఈరోజు అడిగేస్తున్నాను, మీరేమనుకుంటారు అనుకోండి. అల్లాహ్ ఖురాన్లో అన్నారు కదా, ఇన్ తతూబా ఇలల్లాహి ఫఖద్ సగత్ ఖులూబుకుమా. ఇక్కడ ఇద్దరు గురించి అల్లాహ్ చెప్పారు. ఇన్ తతూబా ఇలల్లాహి, మీరిద్దరూ అల్లాహ్ వైపు మరలి తౌబా చేసుకుంటే ఎంత బాగున్ను. ఫఖద్ సగత్ ఖులూబుకుమా, మీరిద్దరి హృదయాలు మంచి నుండి చెడు వైపు మరలిపోయాయి. వైన్ తజాహర అలైహి, ఒకవేళ మీరు
ఈ విషయం పట్ల అల్లాహ్ వైపు మరలి తౌబా చేయకుండా ప్రవక్తకి విరుద్ధంగానే మీరు ప్రవర్తిస్తే ఫఇన్నల్లాహ హువ మౌలాహు, అటువంటి సందర్భంలో ప్రవక్తకు అల్లాహ్ సహాయకుడుగా ఉంటాడు. ఓ జిబ్రీలు కూడా సహాయంగా ఉంటారు. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మౌలాహు వ జిబ్రీలు వ సాలిహుల్ ముమినీన్, సదాచరణ చేసే విశ్వాసులు ఎవరికి సహాయం? ఎవరి వైపు? ప్రవక్త వైపు. అంటే ప్రవక్త వైపు అల్లాహ్, జిబ్రీలు, విశ్వాస పురుషులందరూ కూడా వసాలిహుల్ ముమినీన్ వల్ మలాయికతు బఅద జాలిక జహీర్, దీని తర్వాత ఇంకా దైవదూతలు కూడా ఆయనకి సహాయం ఉంటారు, ఆయన పక్షాన్ని ఉంటారు. ప్రవక్త పక్షాన్ని ఎవరున్నారు? అల్లాహ్, జిబ్రీల్, విశ్వాసులు, దైవదూతలు. అల్లాహు అక్బర్. ఏ ఇద్దరికి చెప్తున్నారు అని అడిగారు ఇబ్న్ అబ్బాస్ రలియల్లాహు అన్హు. ఖురాన్ యొక్క ముఫస్సిర్ తఫ్సీర్లో ఇబ్న్ అబ్బాస్కి మించిన వ్యక్తి మరొకరు లేరు. ఉమర్ ఫారూక్ రలియల్లాహు అన్హు అమీరుల్ ముమినీన్ అయిన తర్వాత ఏదైనా విషయం పట్ల సలహా తీసుకోవాలంటే ఖురాన్ గురించి పెద్ద సహాబాతో పాటు ఇబ్న్ అబ్బాస్ని కూడా కూర్చోబెట్టేవారు. చిన్న వ్యక్తి ఆయన. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి లోకం నుంచి వెళ్ళేటప్పటికీ 11 సంవత్సరాల వయసు అయింది. చిన్న పిల్లడు. ఉమర్ ఫారూక్ తన యొక్క ఆ సభలో పెద్ద విద్యావంతుల సభలో కూర్చోబెడితే విద్యావంతులందరూ మండిపోయేవారు. పెద్ద వాళ్ళు మాతో పాటు ఈ పిల్లవాడిని కూర్చోబెడతారండి. ఉమర్ ఫారూక్ రలియల్లాహు అన్హు అందరినీ కూర్చోబెట్టి ఒక పరీక్ష పెట్టారు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత అబూబకర్ సిద్దిక్ 2.5 సంవత్సరాలే ఖలీఫా చేశారు. ఆ తర్వాత ఉమర్ ఫారూక్ ఖలీఫా అయ్యారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతున్ నస్ర్ ఇదా జాఅ నస్రుల్లాహి వల్ ఫత్ ఈ సూరా అవతరింపజేశాడు కదా. దీని పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి? ఈ సూరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తకు ఏమని సందేశం ఇచ్చాడు అని సహాబాని అడిగారు. సలహాదారులైనటువంటి పెద్ద సహాబాని ఉమర్ ఫారూక్ రలియల్లాహు అన్హు. అందరూ ఏదేదో చెప్పారు. కానీ ఇబ్న్ అబ్బాస్ రలియల్లాహు అన్హు వారు అన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి ఇచ్చినటువంటి బాధ్యత, ఆయనకి ఇచ్చినటువంటి కార్యము పూర్తయింది. ఇక కార్యం పూర్తయింది కాబట్టి పరలోక ప్రయాణం కొరకు సిద్ధమవ్వండి. పరలోక ప్రయాణం కొరకు సిద్ధమయ్యేటప్పుడు మీ కార్యంలో ఏమైనా లోపాలున్నామేమో అని దానిని అల్లాహ్తో తౌబా చేసుకుంటూ అల్లాహ్ యొక్క పవిత్రతను చాటుతూ అల్లాహ్ను స్తుతిస్తూ ఉండండి. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చినటువంటి కార్యం ఏమిటి? ప్రవక్త పదవి. ఆ కార్యము ఆయన పూర్తి చేశారు. అల్హమ్దులిల్లాహ్, సక్సెస్ అయిపోయారు. ఇప్పుడు ఏం చేయాలి? తౌబా చేసుకుంటూ ఉండాలి. ఏమో ఆయన జీవితంలో చేసిన కార్యాల్లో ఏమైనా లోపాలుంటే క్షమించడానికి తౌబా. రెండవది, పవిత్రుడు అల్లాహ్, లోపరహితుడు అల్లాహ్. లోపాలు మాలో ఉంటాయి. అంటే ప్రవక్తలోనైనా అందరిలోనైనా లోపాలు ఉంటాయి. లోపరహితుడు నీవే అల్లాహ్ అని ఆయన్ని పరిశుద్ధతను చాటుతూ గొప్పతనం నాదేమీ లేదు, నీదే గొప్పతనమని అల్లాహ్ను స్తుతిస్తూ ఉంటే ఈ లోకం నుంచి మీరు ఇంకా వెళ్ళే సమయం అయ్యింది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ఇండికేషన్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక చిహ్నం, ఒక సూచన ఇచ్చాడు ఈ సూరాలో. సహాబా అందరూ ఆశ్చర్యపోయారు. ఇబ్న్ అబ్బాస్ రలియల్లాహు అన్హు అలా మంచి ముఫస్సిర్, ఖురాన్ యొక్క ముఫస్సిర్. అందుకే ఖురాన్ విషయంలో ఇబ్న్ అబ్బాస్ చాలా ఎక్కువగా జ్ఞానము కలిగి ఉండేవారు.
దానికి ఒక కారణం ఉంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇబ్న్ అబ్బాస్కి తన దుప్పట్లో చుట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ ఇలా అన్నారు, అల్లా మూసా అలైహిస్సలాం తన సహోదరుడు హారూనికి ప్రవక్త పదవిని ఇప్పించాడు, నేను కూడా నా సహోదరుడు అబ్బాస్ కొడుకు అబ్దుల్లాని తీసుకొచ్చాను. అల్లా ఈయనకు ఖురాన్ యొక్క జ్ఞానం ఇవ్వు. అల్లాహుమ్మ అల్లమహుల్ ఖురాన్ యుఫక్కిహు ఫిద్దీన్, ధర్మాన్ని అవగాహన చేసుకునే జ్ఞానం ఇవ్వు, ఖురాన్ యొక్క జ్ఞానం ఇవ్వు అని దువా చేశారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కాబట్టి ఇబ్న్ అబ్బాస్ ఖురాన్ యొక్క తఫ్సీర్లో గొప్ప ప్రావీణ్యత గాంచి ఉన్నారు. ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు వారు ఉమర్ రజియల్లాహు అన్హు అమీరుల్ మొమినీన్ అడుగుతున్నారు, అమీరుల్ మొమినీన్ ఈ ఆయత్లో ఇద్దరు స్త్రీల గురించి అల్లాహ్ ప్రస్తావన చేశాడు. ఆ ఇద్దరు స్త్రీలు ఎవరు? వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హెచ్చరిస్తున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. ఎవరు ఆ ఇద్దరు స్త్రీలు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరినైనా హెచ్చరిక ఇవ్వటంలో భయపడడు, సిగ్గుపడడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సిగ్గుపడతారు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమైనా అనుకుంటారేమో అని అనుకుంటారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుకోడు. ఖురాన్లో సూరే అల్ అహ్జాబ్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, నా ప్రవక్త మిమ్మల్ని భోజనం చేశారు కదా, వెళ్ళండి అయ్యా అని అనడానికి ఆయన జంకుతున్నారు, భయపడుతున్నారు. నేను భయపడను, మీరు భోజనం అవగానే వెళ్ళిపోవాలి ఇంటికాడి నుంచి. ఇంట్లో కూర్చొని బాధా కానీ మాట్లాడుకొని ఉండకూడదు. నా ప్రవక్త ఇంటిలో, నా ప్రవక్త ఇంట్లో మీరు భార్యలతో ఏమైనా అడగాలన్నా తెరచాటును అడగాల సుమా అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పష్టంగా చెప్పేశారు. అలాగే జైద్ యొక్క భార్యతో నికా విషయంలో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు భయపడుతూ ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, జైద్ యొక్క భార్యతో ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీ నికా నేను చేశాను అని అల్లాహ్ అన్నాడు. జైనబ్ రజియల్లాహు అన్హా. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరితో కూడా ఉమర్, అబూబకర్ సిద్దిక్, ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటే ప్రవక్త ఉంటుండగా ప్రవక్త సమక్షంలో ఇద్దరి కేకలు కూడా పెద్దవి అయ్యాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెంటనే అన్నాడు, లా తర్ఫౌ అస్వాతకుం ఫౌక సౌతి నబీ వలా తజారు లహు బిల్ ఖౌలి కజారి బాజికుం లిబాజిన్ అన్ తహబత అమాలుకుం వ అంతుం లా తష్ఉరూన్. నా ప్రవక్త సమక్షంలో ఆయన శబ్దం కంటే మీ శబ్దాన్ని పెంచకండి, మీకు తెలియకుండానే మీ కర్మలు వ్యర్థమైపోతాయని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వార్నించాడు. ఆయత్ ముందన్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను లా తుకద్దిమ్ బైన యదైల్లాహి వ రసూలి, విశ్వసించిన ప్రజలారా అల్లాహ్ మరియు ప్రవక్తకు మీరు అతిక్రమించకండి, అధిగమించిపోకండి. బైన యదైల్లాహి వ రసూలి వత్తకుల్లాహ్, అల్లాహ్తో భయపడుతూ ఉండండి. అంటే అబూబకర్ సిద్దిక్, ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారి గురించి వస్తుంది. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు అంటున్నారు, ఒక పెద్ద ఇద్దరు మహానుభావులు, ఘనమైనటువంటి వ్యక్తులు సర్వనాశనం అయిపోవలసింది. ఆ ఇద్దరు అబూబకర్ సిద్దిక్, ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు. అలాగే ఇక్కడ ఈ ఇద్దరు స్త్రీలు ఎవరు అంటే ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు అంటున్నారు, ఆ ఇద్దరు స్త్రీలు ఎవరు కాదు, ఒకటి ఉమ్ముల్ మొమినీన్ ఆయిషా సిద్దికా, రెండోది నా కూతురు హఫ్సా. వీరిద్దరూ గురించి ఈ ఆయతులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. అయితే ఈ హదీస్లో ఏమొస్తుందంటే ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు అంటున్నారు, మేము మక్కాలో ఉన్నప్పుడు మా స్త్రీలు మా చేతి కింద ఉండేవారు. అంటే స్త్రీలు పురుషుల వద్ద లోబడి ఉండేవారు. కానీ మక్కా నుంచి మదీనా వెళ్ళిన తర్వాత మదీనాలో ఉన్నటువంటి స్త్రీలు పురుషులపై డామినేట్ అయిపోయారు. అక్కడ స్త్రీలు పురుషులపై డామినేట్ చేసేవారు, అధిగమించేవారు. కాబట్టి వారిని చూసి మా స్త్రీలు కూడా అలా తయారయ్యారు. అది ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు అంటున్నాను. ఒకసారి నా భార్య నేనేదో నా యొక్క పర్సనల్ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటే అందులో ఎంటర్ అయ్యి నన్ను గట్టిగా సమాధానం ఇస్తుంది. ఏంటి,
నాతో అలా మాట్లాడుతున్నావు, అలా ప్రవర్తిస్తున్నావేంటి అని నేను అడిగితే, నా గురించి అంటారేంటి, మీ కూతురు హఫ్సా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఒక్కొక్క రోజు అలిగి ఉంటుంది తెలుసా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాత్రి అలిగి ఉంటుంది, నా విషయం గురించి మీరు అంటారా అని అనింది. వెంటనే నేను నా కూతురు హఫ్సా దగ్గరికి వెళ్ళాను. ఏమమ్మా ఇలా నువ్వు ప్రవర్తిస్తున్నావు అనే విషయం విన్నాను, నిజమేనా? జాగ్రత్త, ఇలా ప్రవర్తిస్తే మాత్రము చాలా ప్రమాదము. ప్రవక్త ఆయన ఎవరు అనుకుంటున్నారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన విషయంలో ఇలా ప్రవర్తించకండి అని నా కూతురికి చెప్పాను. తర్వాత ఉమ్మె సల్మా నా బంధువురాలు, ఆమె ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్య కూడా ఉమ్మె సల్మా దగ్గరికి వెళ్ళాను. ఆమెతో కూడా గట్టిగా నేను ఇలా అన్నాను. ఆమె నన్ను ఎలా సమాధానం ఇచ్చిందంటే, నేను ఇంకా ఆమె ముందు నిలబడలేకపోయాను, మాట్లాడలేకపోయాను. ఏమి మా విషయాల్లో, అన్ని విషయాల్లో నువ్వు జోక్యం చేసుకుంటావు, అసలు నీకేం పని మా విషయాల్లో జోక్యం చేసుకోవడానికి? ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు. ఉమర్ ఫారూక్ రజియల్లాహు ఇంకే నేను మాట్లాడలేదు, వచ్చేసారు అక్కడి నుండి. ఆ తర్వాత ఇంకా కొన్నాళ్ళే అయింది, నేను నా స్నేహితుడు ఇద్దరు అన్సారీ స్నేహితుడు ఉండేవారు. ఇద్దరు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర వాటావారి ఒకరోజు మరొకరు రోజు వెళ్ళి ఇల్లు నేర్చుకునేవారు. ఏమంటే ఒక హదీస్లో ఎన్ని విషయాలు వస్తున్నాయి చూడండి. ఒకే హదీస్ ఇది, కానీ ఇందులో ఎన్ని విషయాలు వస్తున్నాయి. జ్ఞానం నేర్చుకోవటానికి నేను ఒకరోజు పనిలో వెళ్ళేవాడు, ఆయన ఒకరోజు పనికి వెళ్ళేవాడు. నేను ఒకరోజు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ఉండేవాడిని జ్ఞానం నేర్చుకోవడానికి, ఆయన ఒకరోజు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ఉండేవాడు. ఇద్దరు కలిసి ఉండటం వల్ల ఇద్దరికి పని పోతుంది. కాబట్టి ఆయన నేర్చుకునేది నాకు నేర్పించేవాడు, నేను నేర్చుకునేది ఆయన నేర్పించేవాడిని. అయితే అప్పటికి కాలం పరిస్థితి ఎలా ఉండేదంటే, రోమన్ రాజులందరూ కూడా సిద్ధమవుతున్నారు, మాపై యుద్ధానికి సిద్ధమవుతున్నారు. అది బిక్కుబిక్కుమని మేము జీవిస్తున్నాం. అటువంటి కాలంలో నా స్నేహితుడు అర్ధరాత్రి వచ్చి తలుపు దబాదబామని ఎడాపెడా బాధేసాడు నా తలుపు. అదేంటి అలా బాధేస్తున్నాడు, రోమన్లు ఏమైనా వచ్చేసారా అని అడిగితే, రోమన్లు కాదు, రోమన్ల కంటే ప్రమాదకరమైన విషయం జరిగింది. ఏం జరిగిందయ్యా చెప్పు అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన భార్యలందరినీ విడిచిపెట్టేశారు. కొంప మునిగిపోయిందే, ఎంత చెప్పినా నా కూతురు వినలేదే అని చెప్పి అప్పటికప్పుడు నేను బట్టలు వేసుకొని ఫజర్ నమాజ్ కోసం ఎదురు చూస్తూ ఫజర్ నమాజ్కి మస్జిద్లో వచ్చాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెనుక ఫజర్ నమాజ్ చదువుకున్నాను. నమాజ్ అయిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో మాట్లాడదాం అనుకున్నాను, కానీ నాకు ధైర్యం సరిపోలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొంచెం కోపంగా ఉన్నారు. ఆయన అందరినీ దాటుకుంటూ వెళ్ళిపోయారు. ఒక పందిరి వేసుకొని ఎత్తైన పందిరి పైన ఆయన ఉంటున్నారు. తన ఇంటికి కూడా వెళ్ళలేదు. ఇదేంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒంటరిగా పైన ఉంటున్నారు అని చెప్పి కాసేపు కూర్చొని సూర్యాస్తం అయిన తర్వాత జికిర్లో ఉండి అప్పుడు వెళ్ళి అక్కడ చూస్తే గేటు దగ్గర రబాహ్ నిలబడి ఉన్నాడు. రబాహ్ ఎవరు? ఒక నీగ్రో, రబా అస్వద్ అంటారు ఆయన్ని. ఎలాగైతే బిలాల్ ఉండేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర, రబాహ్ కూడా ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర అక్కడ ద్వారబంధం దగ్గర నిలబడి ఉన్నాడు. రబాహ్ వెళ్ళి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడుగు, ఉమర్ వచ్చాడు అనుమతి అడిగి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనుమతి ఇవ్వలేదు, వెళ్ళిపోమన్నారు. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చి చూశాను, మెంబర్ దగ్గర చాలామంది కూర్చొని ఏడ్చుకుంటున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు నాకు అర్థం అవ్వలేదు, అసలు విషయం ఏమైందో అర్థం అవ్వట్లేదు. నేను కూడా వచ్చి కూర్చున్నాను, కానీ సంతృప్తి నాకు దొరకట్లేదు, మనశ్శాంతి దొరకట్లేదు. ఏమైంది తెలుసుకోవాలి అని చెప్పి మళ్ళా వెళ్ళేసరికి నాకు అనుమతి మళ్ళా దొరకలేదు. రావద్దన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. తిరిగి వచ్చేసాను, మళ్ళా మూడోసారి వెళ్ళాను. చూసారా ఆయన ఎలా ప్రయత్నిస్తున్నారు. ఎన్ని విషయాలు ఈ హదీస్లో చాలా విషయాలు వస్తున్నాయి. ప్రయత్నించారు, మూడోసారి దొరికింది అనుమతి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్ళగానే నేను అక్కడ నిలబడి ఉన్నాను. ఏం చూస్తున్నాను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేను రాగానే ఇంట్లో లెగిసి కూర్చున్నారు. ఆయన ఒక ఖర్జూరపు చేపపై పడుకొని ఉన్నారు. ఆ చేప యొక్క మచ్చలు ఆయన వీపుపై పడి ఉన్నాయి. ఒక చర్మపు సంచి ఉంది, ఒక తోలు ప్లేట్ ఉంది. అది తప్ప ప్రవక్త ఇంట్లో ఏమీ లేదు.
అయితే నేను కన్నీరు మున్నీరై ఏడుస్తున్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, ఏమైందయ్యా, ఎందుకు ఏడుస్తున్నావు? ఓ ప్రవక్త, నేను కైసర్, కిస్రా, రోమన్ మరియు పార్సీకుల సామ్రాజ్యాలు వెళ్ళేవాడిని. అక్కడ చూశాను వారి భోగ విలాసాలు. మీరైతే సకల లోకాలకి కారుణ్యమూర్తిగా పంపబడినటువంటి ఇంత గొప్ప ప్రవక్త, కానీ మీరు ఈ స్థితిలో ఉండటము నాకు చాలా బాధ కలిగింది, అందుకే ఏడుస్తున్నాను. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హుతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఉమర్, అల్లాహ్తో క్షమాపణ వేడుకో, తౌబా చేసుకో. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసులకు పరలోకంలో జన్నత్ ఇచ్చాడు, ఇహలోకంలో వారికి ఏమీ కూడా ఇవ్వలేదు. అంటే ఏమీ నీకు ఇష్టం లేదా? పరలోకంలో అల్లాహ్ జన్నత్ ఇస్తానన్నాడు, ఇహలోకంలో ఏదో లేని నువ్వు బాధపడతావా? ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు అన్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ ప్రపంచము అలా ఆకర్షించుకుంటుంది, అందుకే నేను అలా ఆరాటపడ్డాను, నా గురించి మీరు క్షమాపణ వేడండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో. చూడండి, తౌబా కూడా చేసుకున్నారు వెంటనే. తర్వాత అంటున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా కోపంగా ఉన్నారు కాబట్టి ఆయన్ని కొంచెం చిరునవ్వు నవ్వించాలని చెప్పి, ఓ ప్రవక్త, అసలు ఏమైందో తెలుసా? నేను ఒక విషయం చెప్తాను వినండి. మక్కాలో ఉన్నప్పుడు మా భార్యలు, మా స్త్రీలందరూ మాకు లోబడి ఉండేవారు, మా చేతి కిందే ఉండేవారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ డామినేషన్ ఎక్కువైపోయింది. ఎందుకంటే మదీనాలో స్త్రీల్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిన్న చిరునవ్వు నవ్వారు. అవును. తర్వాత అన్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా భార్య ఏదో విషయంలో నాపై కేకలు వేస్తే, ఏమి నువ్వు ఇలా మారావు అని అడిగితే, నా గురించి చెప్తారేంటి, మీ కూతురు కూడా అలాగే తయారైంది అని అడిగింది. అప్పుడు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నవ్వారు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, మీ భార్యల్ని విడిచిపెట్టేశారా? లేదు అన్నారు. మరి ఒక నెల రోజులు ఒట్టు పెట్టుకున్నాను, నా భార్య దగ్గరికి వెళ్ళనండి, అంతేనా అని చెప్పేసి వెళ్ళిపోయారు ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు. ఆ తర్వాత తన కూతురు హఫ్సాతో అన్నారు, చూడమ్మ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయంలో ఎవరైనా అతిగా ప్రవర్తిస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికంటే మంచి భార్యలు ఆయనకి ఇస్తాడు. అల్లాహ్ సుబ్హానహు. ఈ ఆయత్ ఖురాన్లో దిగిపోయింది. ఇన్ తతూబా ఇలల్లాహి ఫఖద్ సగత్ ఖులూబుకుమా వఇన్ తజాహర అలైహి ఫఇన్నల్లాహు హువ మౌలాహు వ జిబ్రీల్ వ సాలిహుల్ ముమినీన్ వల్ మలాయికతుల్ ముఖర్రబీన్ బాద జాలిక జహీర్ అసా రబ్బు ఇన్ తల్లకకున్నా యుబ్దిలు అజ్వాజన్ ఖైరం మిన్కున్నా ముస్లిమాతిన్ ముమినాతిన్ ఖానితాతిన్ తాయిబాతిన్ ఆబిదాతిన్ సాయియాతిన్ సయ్యిబాతి వ అబ్కారా. అల్లాహు అక్బర్. ఇందులో పెద్ద విచిత్రమేమీ కాదు. మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టేసి అల్లాహ్ తన ప్రవక్తకు ముస్లిం స్త్రీలను ఇస్తాడు, విశ్వాస స్త్రీలను ఇస్తాడు, విధేయతతో కూడి ఉన్నటువంటి స్త్రీలను ఇస్తాడు, తౌబా చేసుకునే స్త్రీలను ఇస్తాడు, చాలా భక్తిపరులైనటువంటి స్త్రీలను ఇస్తాడు, ఉపవాసం ఉండే స్త్రీలను ఇస్తాడు, అల్లాహ్ కన్యల్ని ఇస్తాడు, వితంతులను కూడా ఇస్తాడు తన ప్రవక్తని. ఈ ఆయత్ దిగింది అని ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు అంటున్నారు. అలా ఇంకా ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు ఈ హదీస్ ఇబ్న్ అబ్బాస్కి చెప్తూ అన్నారు, నెల రోజుల తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ఆయత్ దింపారు. సూరా అహ్జాబ్ యొక్క ఆయత్ దింపారు. యా అయ్యుహన్ నబీ కుల్ అజ్వాజిక ఇన్ కుంతున్న తురిద్నల్ హయాతద్ దునియా వ జీనతహా ఫతఆలైనా ఉమత్తికున్నా వ ఉసర్రిహకున్నా సరాహన్ జమీలా وإن كنتن تردن الله ورسوله والدار الآخرة فإن الله أعد للمحسنات منكن أجرا عظيما. ఈ రెండు ఆయతులు దింపారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంటికి వచ్చేసారు. ఉమ్ముల్ మోమినీన్ ఆయిషా దగ్గరికి వచ్చారు. ఉమ్ముల్ మోమినీన్ ఆయిషా అడుగుతుంది, ఏంటి ప్రవక్త తొందరగా వచ్చేసారు, అదేంటి? అవును, మీ నెల రోజులు అన్నారు కదా, నెల రోజులు అని ఇప్పుడు 29 రోజులు అయింది అంటే ఖచ్చితంగా రోజులు కూడా ఆమె లెక్కెడుతుంది. 29 రోజులకి వచ్చేసారండి, ఏమి నెల 29 రోజులు కూడా ఉంటుంది తెలుసా అన్నారు డాక్టర్. ఓహో అలాగా, సరే అయితే ఒకరోజు ముందు వచ్చారని అడుగుతున్నాను ఉమ్ముల్ మోమినీన్ ఆయిషా సిద్దికా రలియల్లాహు అన్హా. అందుకే ముందు ఉమ్ముల్ మోమినీన్ దగ్గరికి వచ్చారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయిషా సిద్దికా దగ్గరికి వచ్చారు. వచ్చి అన్నారు, ఆయిషా
నేను ఒక విషయం చెప్తాను, ఈ విషయం పట్ల తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు సుమా. మీ అమ్మ నాన్నని అడిగి నిర్ణయం తీసుకో. ఆ విషయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆకాశం నుంచి దింపారు. అది నేను అడుగుతున్నాను నీ ముందు. నిర్ణయం తొందరపాటు పడి తీసుకోవద్దు. అల్లాహ్ ఏమంటున్నారు తెలుసా? యా అయ్యుహన్ నబీ కుల్లి అజ్వాజిక ఇన్ కుంతున్న తురిద్నల్ హయాతద్ దునియా వ జీనతహా ఫతఆలైనా ఉమత్తికున్నా వ ఉసర్రికున్నా సరాహన్ జమీలా. ఓ ప్రవక్త భార్యల్లారా, ఓ ప్రవక్త మీరు చెప్పండి మీ భార్యలతో, ఓ ప్రవక్త భార్యల్లారా, మీరే గనక ప్రాపంచిక జీవితము, ప్రాపంచిక భోగ విలాసాలు కోరుకుంటే రండి, నేను మంచి పద్ధతిలో ఏదో ఇచ్చి సాగనంపుతాను మీకు. వైన్ కుంతున్న తురిద్న అల్లాహ వ రసూలహు వద్దారల్ ఆఖిరా ఫఇన్నల్ అద్ద లిల్ ముహ్సినాతి మిన్కున్న అజ్రన్ అజీమా. ఒకవేళ మీకు అల్లా మరియు ప్రవక్త కావాలా, పరలోక నివాసం కావాలా, అలాగైతే మీరు అల్లా మరియు ప్రవక్త పక్షాన్ని మరలిపోండి. తురిద్నల్ హయాత్ తురిద్న అల్లాహ వ రసూలహు వద్దారల్ ఆఖిరా, పరలోకం. అల్లా మరియు ప్రవక్త ఎవరికైతే దొరుకుతున్నారో వారికి ఏం దొరుకుతుంది? పరలోకం. పరలోకంలో ఏంటి? దార్, నివాసము, ఇల్లు. వద్దారల్ ఆఖిరా. ఎంతోమంది ఉన్నారు అల్లా ఒకటి చాలా, ప్రవక్త మాకు అవసరం లేదంటున్నారు. కానీ ఇక్కడ ప్రవక్త భార్యలతో కూడా అల్లా అంటున్నాడు. అల్లా మరియు ప్రవక్త ఇద్దరు గురించి చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కేవలం అల్లా అయితే సరిపోతుంది, తౌహీద్ మీద ఉంటే చాలండి, రిసాలత్ అవసరం లేదు, ప్రవక్త గారు అవసరం లేదు. మరి ఇక్కడ ప్రవక్త భార్యలతో అల్లా ఏమన్నాడు? వైన్ కుంతున్న తురిద్న అల్లాహ వ రసూలహు వద్దారల్ ఆఖిరా, వారికి పరలోక నివాసం ఉంది. ఫైనల్ అద్ద, అల్లా వాగ్దానం చేస్తున్నాడు, సిద్ధపరిచాడు. అద్ద అటువంటి వారి కొరకు ఫైనల్ అద్ద లిల్ ముహ్సినాతి మిన్కున్న అజ్రన్ అజీమా. ఇటువంటి మొహసిన, మొహసిన్ ఎవరు? మొహసిన అంటే వారి జీవితము, వారి మరణము, వారి ఆరాధనలు, వారి త్యాగాలు అన్నీ అల్లాహ్ కొరకే ఉంటాయి. ప్రాపంచిక ఉద్దేశం ఏమీ ఉండదు, వేరేదే ఉద్దేశం ఉండదు. వారు జీవిస్తున్నారంటే అల్లాహ్ కోసమే, మరణిస్తున్నారంటే అల్లాహ్ కోసమే, వారు ఏదైనా భక్తి చేస్తున్నారంటే అల్లాహ్ కోసమే, త్యాగం చేస్తున్నారంటే అల్లాహ్ కోసమే. అటువంటి వారికే జన్నత్ ఉందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు. అందుకే కదా కుల్ ఇన్న సలాతి వ నుస్కి వ మహ్యా మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. చెప్పండి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా సమస్త ఆరాధనలు, త్యాగాలు, జీవనము, మరణము కేవలం అల్లాహ్ కొరకే. లా షరీక లహు బిజాలిక ఉమిర్తు వ అనా అవ్వలుల్ ముస్లిమీన్. ఆయనకి ఎవరు భాగస్వాములు లేరు, నేను అందరికంటే మొట్టమొదటి ముస్లింని. ఈ ప్రపంచంలో ఎవరైనా పరలోకాన్ని కోరుకుంటే వారు ప్రతిదీ కూడా అల్లాహ్ మరియు ప్రవక్త వరకు భరిస్తారు, ఓర్పు సహనం వహిస్తారు. వారిని అల్లాహ్ మొహసిన్ అన్నారు. అందుకే జిబ్రైల్ అమీన్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని అడిగే ప్రశ్నలో ఒక ప్రశ్న, మల్ ఇహ్సాన్, ఇహ్సాన్ అంటే ఏంటి అన్నారు. అంతఅబుదుల్లాహ్ కఅన్నక తరాహు ఫఇన్ లమ్ తకున్ తరాహు ఫఇన్నహు యరాక్. మీరు అల్లాహ్ని అలా ఆరాధించండి, అల్లాహ్ను మీరు చూస్తున్నారు అన్నట్టు ఆరాధించండి. దాన్నే మొహసిన్ అంటారు. అంత శక్తి స్తోమత లేకపోతే అల్లాహ్ మిమ్మల్ని చూస్తున్నాడని అనుకోండి అన్నారు. మొహసిన్ అన్నిటికంటే పై ర్యాంక్ అండి. ముస్లిం, మోమిన్, మొహసిన్ అన్నిటికంటే పై స్థాయి మొహసిన్. ఒక ముస్లిం మునాఫిక్ అవగలడు, ఒక ముస్లిం మునాఫిక్ అవగలడు, ఒక మోమిన్ మునాఫిక్ కాలేడు, ఒక మొహసిన్ మునాఫిక్ కాలేడు. కాబట్టి అన్నిటికంటే పై స్థాయి మొహసిన్. కొంతమంది మోమిన్ కూడా నరకానికి వెళ్ళొచ్చు, ముస్లింతో పాటు మోమిన్ కూడా అయ్యాడు పాపం, కానీ నరకానికి వెళ్ళొచ్చు. ఎందుకు? ఆయనలో ఎహసాన్ లేకపోవడం వల్ల. చేసిన కార్యం అల్లాహ్ కొరకు కాకుండా వేరే వారి కొరకు చేశాడు కాబట్టి నరకానికి వెళ్ళొచ్చు. కానీ మొహసిన్ మాత్రము ఎన్నటికీ నరకానికి వెళ్ళలేడు. అందుకల్లా మొహసినాతి మిన్కున్న అజ్రన్ అజీమా అంటున్నాడు. మీలో ఎవరైతే మొహసిన్లు ఉంటారో వారి కొరకు గొప్ప ప్రతిఫలం ఉంది. ఉమ్మల్ ముమినీన్ ఆయిషా అంటుంది, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్నత్ కోసము ఎవరినైనా సలహా అడుగుతారా? జన్నత్ కోసం సలహా అడుగుతారా ఎవరైనా? అయినా మా నాన్న అమ్మ ఎవరు జన్నత్ కోసం సలహా అడగండి. మీకంటే గొప్పవారు ఎవరున్నారు? మాకు అల్లాహ్ మరియు ప్రవక్త కంటే గొప్పవారు ఎవరున్నారు? ఏమంటే తల్లిదండ్రుల కంటే గొప్పవారు
అల్లాహ్ మరియు ప్రవక్త. ప్రవక్త కంటే గొప్పవారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి ఎవరైతే అల్లాహ్ మరియు ప్రవక్తని ప్రేమిస్తారో వారికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కష్టాలు దుఃఖాలు ఏమీ కూడా కాదు. వారికి ఏమీ కాదు, ఏమాత్రం కాదు. ఎందుకు వారు ఈ కష్టాలని దుఃఖాలని సహిస్తున్నారు? జన్నత్ కోసం. ఒక గొప్ప పాఠం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉమ్మహాతుల్ ముమినీన్ ద్వారా మా స్త్రీలందరికీ నేర్పిస్తున్నాడు, పురుషులకు కూడా నేర్పిస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఏ స్త్రీ అయితే తన భర్త సాంగత్యంలో జీవిస్తూ ప్రతి దానిని సహిస్తుందో ఆ స్త్రీ జన్నతి అని తెలుస్తుంది. జన్నతి. కాబట్టి ఇహలోకం కొరకు పోట్లాడుకుంటూ కొట్టుకుంటూ విడిపోయే సంబంధాలు ఎన్నో మనం చూస్తూ ఉంటాం. రోజు మన కళ్ళ ముందు వస్తూనే ఉంటాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే ప్రవక్త భార్యలతో అంటున్నాడు, మీకే గనక ఇహలోకమే కావాలా రండి, నా ప్రవక్తతో మీరు ఉండకండి, వేరైపోండి. దేనికోసం? జన్నత్ కోసం. ఉమ్ముల్ మోమినీన్ ఏ సమాధానం ఇచ్చిందో అదే సమాధానము భార్యలందరూ కూడా ఇచ్చారు. అల్హమ్దులిల్లాహ్, అదే సమాధానం ఇచ్చారు. మరి ఆ తర్వాత వారి జీవితాలు ఎలా గడిచాయి అడిగారు. ఉమ్ముల్ మోమినీన్ ఆయిషా యొక్క సహోదరుడు అబ్దుర్రహ్మాన్ కొడుకు ఉర్వా, తల్లి మీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో జీవితం గడిపారు కదా, ఏం తినేవారు అంటే ప్రవక్త గారు కదా, ఏ ఐటమ్స్ ఉంటాయో ఏమేమి తినేవారో అని చెప్పి ఆయన అడిగారు. 3 చంద్రులు చూసేవారము, కానీ ఇంట్లో పొయ్యి వెలిగేది కాదు. 3 చంద్రుడు అంటే 2 నెలలు ఇంట్లో పొయ్యి వెలిగేది కాదు. మరి ఏం తినేవారు తల్లి? 2 నల్లటి వస్తువులు, ఖర్జూరము, నీరు. అల్లాహు అక్బర్. వారి జీవితాలు ఆ తర్వాత ఎందుకు అలా గడిపారంటే వారికి జన్నత్ కావాలి. ఇహలోకం కావాలనుకునేవారు ఎవరు కూడా జన్నత్కి వెళ్ళలేరని ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది మనకి. ఎవరైతే ఇహలోకం కోరుకుంటారో వారు పరలోకం అడిగినా అల్లా అని నామకరణానికి అడుగుతూ ఉంటారేమో కానీ ఇహలోకం గురించే వారి యొక్క తపన ఉంటుంది. రబ్బనా ఆతినా ఫిద్ దునియా. మక్కా వారు హజ్లో ఇదే దువా చేసేవారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా బఖరాలో చెప్తున్నాడు. అల్లాహ్ ఏమన్నాడు? వమా లహు ఫిల్ ఆఖిరతి మిన్ ఖలాక్. వీరికి పరలోకంలో ఏమీ లేదు అన్నాడు. ومنهم من يقول ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ఇహలోకం అడగటం తప్పేమీ కాదు, అడగవచ్చు. అడగమని అల్లాహే నేర్పుతున్నాడు. అల్లాహ్ నాకు ఇహలోకం కూడా మేలైనదివు, పరలోకం కూడా మేలైనదివు, నరకం నుండి కాపాడు. అడగటం బాధ్యత. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. మరి అలాగే జీవితాన్ని గడపాలి. అల్లాహ్ నమ్ముకుంటూ రసూల్ నమ్ముకుంటూ జీవితాన్ని గడపాలి. ఎందుకు? పరలోకం నివాసం కొరకు, జన్నత్ కోసం. 2 నెలలు ఇంట్లో పొయ్యి వెలిగేది కాదు అంటే ఒక్కసారి ఆలోచించండి. పొయ్యి మీద వండేవే తింటే ఆరోగ్యవంతులమని మనం అనుకుంటున్నాం, కానీ వారు మరి అనారోగ్యానికి ఏమైనా గురయ్యారా ప్రవక్త భార్యలు? లేదు. పొయ్యి మీద వండనివి 2 నెలలు తినేవారంటే ఆరోగ్యంగా ఉండేవారు. మనము రోజు కూడా వండిందే తినాలి, వండకుండా ఏదో ఖర్జూరాలు నీళ్ళు తాగి ఉండాలంటే మనకు అది ఉండలేదు. అందుకే మనకు బీపీలు షుగర్లు అన్నీ ఉంటాయి, ఏవి కూడా మైనస్ లేవు. వారు సహజంగా ఉన్నటువంటివి తినేవారు. వారికి దొరికేది కాదు, అసలు దొరక్క తినేవారు కాదని కాదు, దొరికేదే కాదు. అలాంటి జీవితాలు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి యొక్క నామాలని, వారి యొక్క పేర్లను ఖురాన్లో హదీసుల్లో ఖయామత్ వరకు మిగిలి ఉంచారు. వీళ్ళందరూ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యలు. మరి జన్నతులో ఉన్నటువంటి స్త్రీలందరికీ నాయకురాలు ఫాతిమా రదియల్లాహు అన్హా. ఫాతిమా రదియల్లాహు అన్హాపై చాలా అబద్ధాలు కూడా కల్పించారు ఈ షియా వాళ్ళు. నిజమైన విషయాలు కూడా ఉన్నాయి. ఆవిడ్ని ఏదో గాలివాటానికి జన్నత్ యొక్క స్త్రీల నాయకురాలు అనలేదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆమె ఇంటిలో
ఎప్పుడూ కూడా చరిత్రలో వస్తుంది, పస్తులుగానే ఎక్కువగా జీవితం గడిపేవారు. ఫాతిమా రదియల్లాహు ఎవరి ద్వారా పుట్టారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తల్లి ఎవరు? ఖదీజతుల్ కుబ్రా. ఎంత గొప్పవారండి! తల్లి కూడా గొప్పవారే, తండ్రి కూడా గొప్పవారు. తండ్రి ప్రవక్త ఖదీజా, అల్లాహు అక్బర్. ఆమె లాంటి స్త్రీ లేదు. ఆమె గర్భం ద్వారా పుట్టినటువంటి అమ్మాయి. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నా యొక్క బాడీ యొక్క ఒక భాగము, నా దేహం యొక్క భాగము నా కూతురు ఫాతిమా అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. అంతగా ప్రేమించారు. 2 రోజులు 3 రోజులు ఇంట్లో పస్తులుగా ఉంటూ ఎవరైనా భిక్షం అడగడానికి వస్తే లేక 3 రోజుల తర్వాత దొరికిన భోజనం దగ్గర కూర్చుంటే అది తీసుకెళ్ళి అలాగే చేసేవారు. ఆమె అటువంటి పుణ్యాత్మురాలు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆమెను జన్నత్లో ఉన్నటువంటి స్త్రీల యొక్క నాయకురాలు అన్నారు. చాలా త్యాగాలు ఆమెవి రహస్యంలో ఉన్నాయి. బహిర్గతమైన త్యాగాలు ఏమి కూడా ఆమెను కనిపించవు, కానీ చాలా రహస్యం. ఇటువంటి స్త్రీలు ఈరోజు మా స్త్రీలకు ఆదర్శము. కానీ నేడు స్త్రీలను చూస్తే, విశ్వాస స్త్రీలను చూస్తే, వారి యొక్క వ్యవహారాలను చూస్తే ఎలాగైతే హదీస్లో వచ్చిందో, మక్కాలో ఉన్నప్పుడు మా చేతి కింద ఉండేవారు, మదీనాకు వచ్చి వీళ్ళు మారిపోయారంటే ఒక్కరిని చూసి మరొక స్త్రీలలో ఈ విషయం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే వారి యొక్క జీవితాలు, ఉమ్మహాతుల్ ముమినీన్ యొక్క జీవితాలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబాల భార్యల జీవితాలు, వారి దృష్టిలో కనుక వెళ్తే వారి జీవితంలో ఎప్పుడూ కూడా ఇక్కడ ముస్లిమేతర స్త్రీలను చూసి వారి అడుగుజాడలను నడుచుకుందాం అని చెప్పి ఇప్పుడు భావించారు. కానీ అదే నేటి సమాజంలో ముస్లిం స్త్రీలు ఎందుకు ఇలా తయారవుతున్నారా అంటే వారు చూసి ఆకర్షితులవుతున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి చెప్పేశారు, లా యగుర్రున్నక తకల్లుబల్లదీన కఫరు ఫిల్ బిలాద్. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, పట్టణాల్లో భోగ విలాసాల్లో తిరుగుతున్న వారి కాసి మీరు దీర్ఘ దృష్టితో చూడకండి. ఎందుకు? మీకు కూడా ఆ యొక్క ఆశ వస్తుంది, ఆ యొక్క కోరిక పుడుతుంది. మేము కూడా ఇలా బ్రతుకుతే ఎలా ఉంటుంది? చూడండి, ఫలానా వారు ఎంత మంచి వాహనం కొనుక్కున్నారు, ఎంత మంచి బట్టలు, ఎన్ని నగళ్ళు ఉన్నాయి, ఎలాంటి భవనాలు వారి దగ్గర ఉన్నాయి, ఎలాంటి బట్టలు తొడుగుతారు. ఎక్కువగా ఈ విషయం పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు స్త్రీలు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యలు అల్హమ్దులిల్లాహ్ ఉమ్మహాతుల్ ముమినీన్ 2 నెలలు అసలు ఇది నిజమేనా అనిపిస్తాను. నిజమేనా? 2 నెలలు పొయ్యి ఎక్కకుండా వారి జీవితాలు గడిచాయా? ఫాతిమా రదియల్లాహు అన్హా ఇంట్లో 2-3 రోజులు పస్తులుగా ఉండేవారా? అవును, వాస్తవము. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అర్ష్ యొక్క మాలిక్ వారిని గురించి స్పందించాడు. ఖురాన్ మరియు హదీస్లో వారికి అంత గొప్ప స్థాయి ఘనతను ప్రసాదించాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ ముగిస్తున్నాను. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ 2 చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించాలి. అల్లాహ్ బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ మాకంటే ముందు ఎంతోమంది మా బంధుమిత్రులు ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు. వారిని క్షమించి, వారిని కరుణించి, వారి సమాశిక్షలు ఇచ్చి వారిని కాపాడు. మమ్మల్ని కూడా సమాశిక్షలు ఇచ్చి రక్షించు. రేపు తీర్పు దినం నాడు, తిరిగి లేకపోతే దినం నాడు మమ్మల్ని సజ్జనులతో లేపు మా కర్మల పత్రాలు కుడి చేతులు ప్రసాదించు. మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు. ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించు. ఎవరికైతే ఉపాధిని ఇచ్చే వారికి బరకతు. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا هب لنا من أزواجنا وذرياتنا قرة أعين واجعلنا للمتقين إماما. رب اجعل لي مقيم الصلاة من ذريتي ربنا وتقبل دعاء. ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين.